నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. కోట శ్రీనివాసరావు తన 40 ఏళ్ల సినీ జీవన ప్రయాణంలో 3 తరాలని అలరించారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కోట శ్రీనివాసరావు మృతికి సంతాపంగా భారతీయ జనతా పార్టీ సంస్మరణ సభ నిర్వహించింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోట శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సినీ నటుడు బాబు మోహన్ ఆన్లైన్ లో సంస్మరణ సభకి హాజరయ్యారు. కోట శ్రీనివాసరావుతో తన స్మృతుల్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కోట శ్రీనివాసరావు గారు 40 సంవత్సరాల వారి సినీ జీవన ప్రయాణంలో 3 తరాల వారిని అలరించారు, నవ్వించారు, విలనిజంతో భయపెట్టారు, నటనా కౌశల్యంతో అబ్బురపరిచారు. తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకుని సినీ వినీలాకాశంలో ఒక నక్షత్రంగా కొన్ని దశాబ్దాల పాటు వెలిగిన వ్యక్తి. దాదాపు 750 చిత్రాల్లో 5 భాషల్లో నటించడం చిన్న విషయం కాదు. సగటున సంవత్సరానికి 28 చిత్రాల్లో ఆయన నటించాడంటే ఎంత కఠోర పరిశ్రమ చేసి ఉండాలో మనం అర్థం చేసుకోవాల్సింది. ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం, వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల పాత్రల్ని చాలా సమర్థవంతంగా ఆయన పోషించి తన నటనా కౌశల్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఆయన ఉండడానికి అదే కారణం కూడా. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై తాను ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బుకాయించారు. ప్రశాంత్ రెడ్డిపై మురికి వ్యాఖ్యల కేసులో నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన ఆయన్ను పోలీసులు 3 గంటల పాటు ప్రశ్నించడం జరిగింది. ప్రసన్న వ్యాఖ్యల వీడియోలు చూపించి ప్రశ్నించారు. 40 ప్రశ్నలు అడిగినట్లు విచారణ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పారు. వైసీపీ నేతలు రెడ్ బుక్ రాయాల్సిన అవసరం లేదని, అన్ని మైండ్ లో రికార్డ్ అవుతాయని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఇదే కేసులో A2గా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ శనివారం విచారణకు హాజరు కానున్నారు. వాళ్ళు ద్వంద్వ అర్థాలు తీసుకున్నారు, అపార్థం చేసుకున్నారు. మేమైతే ఆమె గురించి నేను మాట్లాడలేదు. అదే మాటకు కట్టుబడి ఉన్నాను అని అంటే, ఆమె పీజీలో నేను ఏదేదో చేశానని చెప్పింది. ఆ డయాస్ మీద PhDలో మీరు పలాంది చేశారని చెప్పినారు. దానికి కట్టుబడి ఉన్నారు. ఎల్లకాలం వీళ్ళు అధికారంలో ఉండరు. రేపు మళ్ళా మేము వస్తాము. మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అవసరంలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా, మా అధినాయకుడు కూడా మా బ్రెయిన్లోనే కంప్యూటర్ ఉంటుంది. ఎవడైతే ఈ పనులు చేస్తాడో వాళ్ళ సంగతి మేము అప్పుడు చూసుకుంటాం. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలో జనసేన నాయకులు బరితెగించారు. పొలానికి వెళ్లే దారి విషయంలో మహిళపై దాడికి తెగపడ్డారు. పెద్ద అబ్బిపురం గ్రామానికి చెందిన అనసూయమ్మకు గ్రామ శివారులో ఎకరం పొలం ఉంది. ఆమె భూమి పక్కనే అదే గ్రామానికి చెందిన జనసేన నాయకుడు వెంకట్రావు ఇటీవల 70 సెంట్ల భూమిని కొన్నారు. తన పొలానికి వెళ్లేందుకు అనసూయమ్మ పొలంలో దౌర్జన్యంగా దారి వేసేందుకు జనసేన నాయకుడు వెంకట్రావు ప్రయత్నించాడు. జనసేన నాయకుడిని మహిళ అడ్డుకోవడంతో ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ మూక దాకిడికి పాల్పడ్డారు. దాడిలో మహిళతో పాటు మరొక యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో జనసేన నాయకుడు వెంకట్రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక వైపు కేసు రాజీ చేసుకునేందుకు జనసేన నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నట్లు సమాచారం. వాళ్ళు మమ్మల్ని 8 మంది వచ్చి నన్ను, నా కొడుకును కొట్టి కత్తులతోనూ, వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్ లో చెయ్యేసి, జాకెట్ అంతా చీరంతా చింపేసి, మెల్ల దారంతో కూడా కాపుకొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయారు. కాళ్ళ చేత కత్తులతో కొట్టారు మమ్మల్ని. ఈ కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ తగిలి, జాకెట్ అంతా చింపేసిండు. మంగళసూత్రం మెల్ల కూడా లేకుండా పెరుక్కొని వెళ్ళిపోయిండు. వెంకట్రావు వాళ్ళ నాన్న ఊసా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం 8 మంది వచ్చిండ్రు. మమ్మల్ని ఈ పని చేసిండ్రు. అదేమనంటే మేము నాయకులము అని చెప్పి అంటున్నాడు. వ్యవసాయ వెంకట్రావు ఈ పని చేస్తున్నాడు. అదేమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు. జనసేన పార్టీ అని చెప్తాను. ఈ వెంకట్రావు చేసిన పని చూడు, నాకు ఈ జాకెట్ చూడండి, ఇదంతా చూడండి. వెంకట్రావు జాకెట్ లో చెయ్యేసి నన్ను పని చూడండి, హస్తం చూడండి. వెంకట్రావు ఊసా వెంకట్రావు నన్ను ఈ పని చేసిండు. మెల్లో జనసేన పార్టీ అయితే ఈ మంచి ఏమని చెప్పిండ్రు పైన అధికారులు. అట్టని ఎందుకు పెడుతుండ్రు? మమ్మల్ని పొలం గురించి పని చేస్తున్నాడు.
రాష్ట్రానికి వచ్చే ఐటీ పరిశ్రమలకు చక్కటి ప్రోత్సాహం ఇస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విఎంఆర్డీఏ ఫ్యూజన్ ఏఐ సమ్మిట్ లో మంత్రి పాల్గొన్నారు. ఇప్పటికే పెద్ద కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయన్న మంత్రి రాష్ట్రంలో నూతన ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెట్రో మొదటి విడత కొమ్మాది నుంచి కూర్మానపాలెం వరకు, రెండో విడత కొమ్మాది నుంచి భోగాపురం, మూడో విడతను భోగాపురం నుంచి విజయనగరం వరకు ఇవ్వాలని కోరామని చెప్పారు. విశాఖకు ప్రముఖ కంపెనీలు వస్తున్నాయని, వాటితో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందని ఐటీ నిపుణులు రవి తెలిపారు. గవర్నమెంట్ తాలూకా ఆలోచన విధానం ఎలా ఉంది, టెక్నాలజీ ఏ రకంగా మేము అడాప్ట్ చేస్తున్నాము, టెక్నాలజీని ఏ రకంగా మేము ఆల్రెడీ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి చాలా సర్వీసెస్ ప్రజానికి అందించాము. అలాగే ఏఐలో కూడా మీరు కూడా ఆలోచించండి, గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి యూస్ కేసెస్ ఒక సొల్యూషన్ కింద మీరు తీసుకురాగలిగితే, ఒక ఎస్ఓపి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ తీసుకుని రాగలిగితే దాన్ని ఏ రకంగా కార్యాచరణ చేయొచ్చని కూడా ఒక విన్నపం నేను కూడా ఇచ్చాను. ఖచ్చితంగా విశాఖపట్నం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక టెక్నాలజికల్ అడాప్షన్లో ఒక మంచి ప్రాధాన్యత ఉంటుందనేది నేను అందరికీ కూడా తెలియజేసుకున్నాను. ఆల్రెడీ 50 పార్క్స్లో 11 పార్క్స్ ఇనాగ్రల్ చేశాము. 39 పార్క్స్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. వర్క్ టెండర్ ప్రాసెస్ చేసాము, వర్క్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఇంకో 40 పార్క్స్ గ్రౌండింగ్ సెరమనీ ఉంటుంది, దాన్ని కూడా వర్క్ స్టార్ట్ చేసేదానికి ప్లాన్ ఉన్నాం. ఆల్రెడీ ఈ 11 పార్క్స్లో కూడా నియర్లీ 300 ప్లాట్స్ ఆల్రెడీ అలొకేట్ చేసి వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాం. సో విజయనగరం కూడా నీడ్ ఉంది, బట్ ఫస్ట్ ఫేజ్ అనేది మనం కొమ్మాది వరకు, నెక్స్ట్ సెకండ్ ఫేజ్ భోగాపురంకి. మేము అందరూ పబ్లిక్ రిక్వెస్ట్ కూడా విజయనగరం కూడా, ఎందుకంటే విజయనగరం విశాఖపట్నం చాలామంది ఎంప్లాయీస్ ట్రావెల్ చేస్తున్నారు. అండ్ కనెక్టివిటీ ఇప్పుడు ఎలాగైతే మనం ఫ్యూచరిస్టిక్గా మనం అటువైపు అనకాపల్లి వైపు గ్రో అయింది, ఇటు భోగాపురం వైపు కూడా సిటీ గ్రో అవుతుంది. కాబట్టి విజయనగరం కూడా ఇంక్లూడ్ చేయమని రిక్వెస్ట్ చేశాము. బట్ అది ఫ్యూచర్ డెఫినెట్గా మనం ఫస్ట్ ఇక్కడ మెట్రో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేయాలి, థర్డ్ ఫేజ్కి రిక్వెస్ట్ చేస్తాం. అంటే అన్ని 360 degrees దీని నుంచి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొని ఐటీ అన్నది అంటే డెవలప్మెంట్, ఇట్ ఈస్ జస్ట్ నాట్ బిగ్ కంపెనీస్ కమింగ్. అవి ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే అది. సో వీఆర్ టాకింగ్ టీసీఎస్, వీఆర్ టాకింగ్ గూగుల్, వీఆర్ టాకింగ్ క్యాప్జెమినై విచ్ ఇస్ WNS టేక్ ఓవర్, తర్వాత కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, ఆల్ ద బిగ్ నేమ్స్ ఆర్ దేర్. వైజాగ్కి ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. సో ద ఫ్యూచర్ ఈజ్ ఆల్రెడీ బీన్ సెట్ దేర్. దే ఆర్ ద లార్జ్ ఎంప్లాయ్మెంట్ క్రియేటర్స్. ఆఫ్ కోర్స్ దే విల్ డ్రైవ్ ద హోల్ ఈకో సిస్టమ్. బట్ అనదర్ థింగ్ దట్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇట్ రైట్ ఇస్ an Infosys or a TCS to a thing, everybody have started small. మార్చిలోగా అమరావతిలో అధికారుల నివాస సముదాయాలను పూర్తవుతాయని, ఆయా కుటుంబాల విద్య, వైద్య అవసరాల కోసం విట్ ఎస్ఆర్ఎం సంస్థలు ఆసుపత్రి, పాఠశాలలు నిర్మిస్తాయని మంత్రి నారాయణ వెల్లడించారు. నేలపాడులోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు, గ్రూప్ డి అధికారుల నివాసాలు, హ్యాపీ నెస్ట్ టవర్ల పనుల్ని మంత్రి పరిశీలించారు. పనుల పురోగతిని ఆయా కాంట్రాక్టర్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేలాగా దిశానిర్దేశం చేశారు. వర్షాల వలన బయట నిర్మాణ పనులకి కొంత ఆటంకం కలిగినా లోపలి పనులు కొనసాగిస్తున్నట్లు నారాయణ తెలిపారు. సింగపూర్ లో సత్సంబంధాల పునరుద్ధరణ లక్ష్యంగా సీఎం సింగపూర్ పర్యటనకు వెళ్తున్నట్లు తెలియజేశారు. 4,000 అపార్ట్మెంట్స్, దాదాపు 4,000 అంటే ఇళ్ళు అంటే 16,000 ఓట్లు. 16,000 ఓట్లు అంటే ఒక నగర పంచాయతీ. ఇంత వచ్చినప్పుడు వాళ్ళకి హాస్పిటల్ వసతులు, పిల్లలు చదువుకుండాలా. అందుకనే ఎస్ఆర్ఎం, విట్టు ఇద్దరిని యాక్చువల్గా మనం పిలిచి మాట్లాడాము. వాళ్ళకి యాక్చువల్గా ఇద్దరు మెడికల్ కాలేజీ కడుతున్నారు. మెడికల్ కాలేజీ కట్టే దాంట్లో భాగంగా రేపు February 1st ఇద్దరిని 50 బెడ్స్తో ఫస్ట్ హాస్పిటల్ నిర్మించుకున్నాం. విత్ ఎమర్జెన్సీ కేర్ నిర్మిస్తామని మాట ఇచ్చారు, మొదలు పెడుతున్నారు. పిల్లల చదువు కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి CBSE స్కూల్స్ ఎస్ఆర్ఎం, విట్టు ఇద్దరు యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ అకాడమిక్ జూన్కి ఇద్దరు కూడా స్కూల్స్ రెడీ చేసి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా కావాలి. ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో CRDA అన్ని విధాలు ఆలోచిస్తుంది. బయట అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదని ప్రచారం చేస్తున్నారు. ఎవ్వరూ నమ్మొద్దు. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించారు. గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హార్లో ప్రమాణ స్వీకారం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే శనివారం ఉదయం 11:30 అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ హాజరయ్యారు. కార్యక్రమంలో గోవా ప్రభుత్వ పెద్దలు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ పాల్గొన్నారు. అంతకుముందు గోవా చేరుకున్న అశోక్ గజపతిరాజుకి ఘన స్వాగతం లభించింది. గోవా చీఫ్ సెక్రటరీ కాండే వేవు, డీజీపీ కె
అలోక్ కుమార్, పలువురు గోవా ప్రజాప్రతినిధులు అశోక్ గజపతిరాజుకి ఘన స్వాగతం పలికారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు అశోక్ గజపతిరాజు. వివాదరహితుడైన రాజకీయవేత్తగా ఆయనకు పేరు ఉంది. గతంలో 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో విజయనగరం ఎంపీగా విజయం పొందారు. మోదీ కేబినెట్ లో విమానయాన శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. మహారాజా అలక్ నారాయణ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు అశోక్ గజపతిరాజు. మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. గతంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా అశోక్ గజపతిరాజు కొనసాగారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. I, Puspati Ashok Gajpati Raju, do swear in the name of God that I will faithfully discharge the functions of the Governor of Goa and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Goa. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు. 6 రోజుల పర్యటనకు ఆయన ఇవాళ రాత్రి 11:15 హైదరాబాద్ నుంచి సింగపూర్ బయలుదేరనున్నారు. రేపు ఉదయం 6:30 సింగపూర్ కి చేరుకుంటారు. చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ తో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు. 6 రోజుల పర్యటనకు ఆయన ఇవాళ రాత్రి 11:15 హైదరాబాద్ నుంచి సింగపూర్ బయలుదేరనున్నారు. రేపు ఉదయం 6:30 సింగపూర్ కి చేరుకుంటారు. చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ తో పాటు ఉన్నత స్థాయి అధికారుల బృందం సింగపూర్ వెళ్లనుంది. 6 రోజుల పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ప్రముఖ సంస్థలతో చంద్రబాబు బృందం భేటీ కాబోతుంది. బ్రాండ్ ఏపీని మరొకసారి ప్రపంచవ్యాప్తం చేయటమే ఈ టూర్ లక్ష్యమంటోంది ఏపీ. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్ 5 ఏళ్ల పాలనలో మద్యాన్ని ఆదాయంగా మార్చుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నాసిరకం మద్యం తాగిన పేదల మరణాలకి జగన్ కారణమయ్యారని చెప్పారు. చట్ట ప్రకారమే మద్యం కుంభకోణంలో అరెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. సిట్ దర్యాప్తులో ఆధారాలన్నీ సేకరించాకనే మిథున్ రెడ్డి అరెస్టు జరిగిందన్న ఆయన తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయని అన్నారు. యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం గురించి ఏం చెప్పాడు? మద్యపాన నిషేధం చేస్తామని ఆ రోజు చెప్పాడా లేదా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మద్యాన్ని ఆదాయంగా మార్చుకున్నారా లేదా? దయవుంచి మీరు కూడా గమనించండి. బ్రాందీ షాపులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నాడా లేదా? మా జంగారెడ్డి కూడా మా వెస్ట్ గోదావరిలో 29 మంది ఈయన కల్తీ నాసిరకం మధ్య తాగి చనిపోయారు. 5 సంవత్సరాలు లిక్కర్ సొమ్ముని, పేదల సొమ్మది, పేదల సొమ్ముని ఆ రోజు దోపిడీ చేశావు. మరి ఆ రకంగా వేల కోట్ల రూపాయలు పేదల సొమ్ముని లూటీ చేసి పేదల ఆరోగ్యాన్ని నువ్వు నష్టం చేసి ఆసుపత్రులు పాలు చేస్తే మరి అటువంటి వ్యక్తుల్ని ఈ ప్రభుత్వం శిక్షించకుండా ఉండాలని అంటే ఇది సాధ్యమా? తప్పు చేసిన వాడు కూడా మేము హ్యాపీగా మేము తిరుగుతాం, మా రాజ్యం, మా ఇష్టారాజ్యం ఇది, మా బ్లేడ్ బ్యాచ్, మా గంజాయి బ్యాచ్, మా బెట్టింగ్ బ్యాచ్, మా అని మేము తిరుగుతామని విచ్చలవిడిగా అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంని సహించింది ఈ ప్రభుత్వం. అందుకే ఈరోజు చట్టం కూడా తన పని చేసుకుంటూ ఆ సిట్టు విచారణ కూడా ఈ రోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాల. గత 7-8 నెలల కాలం నుంచి అంచెలంచెలుగా విచారణలు చేసుకుంటూ అన్ని సాక్ష్యాధారాలని కూడా తీసుకుని దానికి టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుని న్యాయస్థానాల్లో కూడా ఆమోదం పొందిన తర్వాత మాత్రమే అతను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.